నీ ఆటపాటే కానీ నా మాటలో వంతన నాటుకున్నదేమి? ఏం మాటమ్మా? నా మాట నీకు ఏ మాట? అవునులేమో నేను నీకేం చెప్పలేదు ఆడుకొని పడుకో. అబ్బా పర్వాలేదు చెప్పవే. ఏం చెప్పలేదని అవదే నేను నీకేం చెప్పాలి ఆడుకొని పడుకో. అది కాదమ్మా, రోజు ఎన్నో మాటలు చెప్తా ఉంటావు కదవే, ఏం మాట చెప్పావా అని. కాపాడు కోసం సోపు చేసుకుని వాడితో కూర్చుని నాయకత్వం వారంతం కాదమ్మా. కుబేరుని సైతం దొంగికొండలో దొరికి కదా రంగస్వామిలో. అయినా సరుకు అయిపోయినతో సోమస్ ఎంతకాలమే. ఎవరే సరికైపోయినాడు? ఏడే వాడేడే? ఎవరే వాడు? వాడేదే భవానీ శంకర్ గారు. వాడు మన పంపలో ఉంటే పొట్టగా ఈ బొచ్చి పురుగు పడినట్టు ఎన్నిసార్లు చెప్పారు. వాడు ఈ చెవుతలో మన చివరి పేడ. అది కాదమ్మా, అంత సొమ్ము పెట్టిన వాని ఇంతలోనే ఆవలకు నెట్టలేక చూస్తున్నానే. ఎంత సొమ్ము పెట్టాడు? పెట్టాడు తెగరించిపోతున్నాడు. తట్లు పెట్టాడా, పుట్లు పెట్టాడా, తులసి పెట్టాడా, కొలిసి పెట్టాడా, మూరడు పెట్టాడా, బారడు పెట్టాడా? నీకేమైనా పెట్టాడేమో కానీ ఏ నాడైనా నాకు ఒక అర్ధగజం పెట్టాడు. ఏమిటే నీకు అర్ధగజం పెట్టేది? అదేనమ్మా రవిక గుట్ట. ఓహో, సరే నా సంగతి అలా వదిలేయమ్మా. పెట్టాడని ఒక పెట్టిందేదో కొంచెం బయట. అమ్మా, తనకున్న సర్వస్వం మనకే దోచిపెట్టాడు. అయినా పెద్దతనం వచ్చి మర్చిపోయి ఉంటావులేవే. నేను చెబుతాను, సావధానంగా ఆలకించవే అమ్మా. పుల్లారెడ్డి గారు నాకు పెట్టినంతో పోలిస్తే నీకు పెట్టింది. ఆ పుల్లారెడ్డి గారు నీకేం పెట్టారో నేనేం చూసొచ్చాము. ఆయన పెట్టింది నాకు గుర్తుంది, నేను చెబుతాను, నువ్వు విను. సరే చెప్పండి. వాడి చేతిలో చింతైపోయి పిచ్చెక్కిచ్చారని బేరాలు పడుతున్న పిచ్చి అంటే అది కాదమ్మా. మరి ఎవరిది? సొమ్ము తేలగానే లాగి తల్లితే కిక్కురు మన కూడా ఇంటికి వెళ్ళి నాడు జామకాల్లో సొమ్ము తీసుకొని వచ్చి కాళ్ళ గడ్డ దగ్గరకు వచ్చని పిచ్చి అంటే అదే. సరే ఇది వినమ్మా. వచ్చిన నెలలోనే చస్తే అమ్మడు. మరి ఎవరి కోసం అమ్ముతారే బొమ్మ? కట్టుకున్న పిల్లని రెండు కళ్ళతో చూడలేక మత పిచ్చి బట్టి మత్తు పానీయాలకు అలవాటు పడి మన పంపల పైకి ఎగబడతారే. మన మెప్పు కోసం అప్పు చేసి మాంద్యాలు ఏమైనా అమ్ముతాను కానీ మన కోసం చస్తే అమ్మ. సరే ఇది వినమ్మా. పన్నసరాలకై పట్టు పుట్టములకై పైన కప్పూడదు, కింద పంట కరుపుడదు, వర్షం పడుతుంది ఇది ఒకటే నువ్వు చేసిన మంచి పని. అన్ని బదులు చూపి అన్ని రీతుల మాపి, అన్ని బదులు చూపి అన్ని రీతుల మాపి
నన్ను ఆశీర్వదించి 200 ఇచ్చారు. వారు నా భగవంతుడు వెళ్ళవెల్లలా కాపాడాలని కోరుకుంటున్నాను. అలాగే కళాభిమానులు, వర్ధమాన కళాకారులు భవిష్యత్తులో వచ్చే ఉగాదికి కొత్తపేట, మన ప్రొద్దుటూరు పక్కనే కొత్తపేట, అక్కడ వారు భవానీ పాత్ర నేర్చుకుంటున్నారు. అలాగే ఎన్నో మందిని యూట్యూబ్లో చూసి నాతోనే వారు భవానీ ఆడాలని నిర్ణయించుకుని మన ప్రొద్దుటూరు కృష్ణమూర్తి సార్ దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నారు కొత్తపేట సుబ్బారెడ్డి గారు. వారు ఈరోజు కూడా చూడటానికే వచ్చారు. వేషం ఒకసారి ప్రత్యక్షంగా చూస్తే ఎలా ఉంటుందని. ఇక్కడికే కాదు, ఆయన వ్యాపార రీత్యా నల్లజర్ల, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా అటు కూడా వచ్చారు. వచ్చి చూసి అక్కడ కూడా ఈ విధంగానే కళాకారులను గౌరవించారు. ఇప్పుడు నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ కొత్తపేట సుబ్బారెడ్డి గారు భవిష్యత్తులో భవానీ పాత్రధారి కళాకారులు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 500 రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ నటరాజస్వామి అనుగ్రహం వారికి, వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. పుల్లారెడ్డి గారు నన్ను ఆశీర్వదించి 200 రూపాయలు ఇచ్చారు. వారు నా భగవంతుడు వెళ్ళవెల్లలా కాపాడాలని కోరుకుంటున్నాను.